ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి వండర్ వరల్డ్. సో ఈరోజు మాకు ట్యూస్డే ఈరోజు. సో తీసిన వీడియోస్ ఏం లేవన్నమాట, రేపు పోస్ట్ చేయడానికి. అందుకని చెప్పి హడావుడిగా బయలుదేరానమాట. రోడ్డుని పడ్డాను, ఏదో ఒకటి వీడియో తీసుకొని పోస్ట్ చేద్దామన్న ఉద్దేశంతో. లాస్ట్ వీకెండ్ అభికి గేమ్ ఉంది కానీ బయటకు వెళ్ళాం, కానీ ఇంకెక్కడికి వేరే ప్లేస్లకి వెళ్ళలేదన్నమాట. సో వీడియోస్ ఏం లేవు. చూసారా, వీడియో కోసం అప్పటికప్పుడు బయలుదేరాను. వీక్ డేస్ వంట కూడా వచ్చాక చూసుకుందాంలే అని వెళ్తున్నా. ఎంత సిన్సియర్గా కష్టపడుతున్నానో చూడండి. అసలు నా యూట్యూబ్ ఛానల్ని కానీ నన్ను కానీ అసలు శంకించాల్సిన పనే లేదు. చిత్తశుద్ధితో కష్టపడుతున్నా అన్నమాట. సో ఇంతకీ ఎక్కడ తీసుకెళ్తా అని చెప్పలేదు కదా. మనకు దగ్గరలో ఇక్కడ రిజర్వాయర్ ఉందన్నమాట, వాటర్ రిజర్వాయరు. బాగుంటుంది. ఎప్పుడు అంటే మేము గ్రాసరీస్కి వెళ్ళే వేలోనే ఉంటుంది, ఆన్ ది వే. ఎప్పుడు కార్లోని చూడటమే కానీ ఎప్పుడు అసలు అక్కడ ఆగలేదు, దిగలేదు, చూడలేదు. ఈవెన్ సన్ రైజ్ సన్సెట్ కూడా చాలా బాగుంటుందంట. సో సరేలే, దగ్గరే కదా, చూద్దాం, ఒక లుక్ వేద్దాం అన్నట్లుగా బయలుదేరాను. ఆష్నికి లాస్ట్ వీక్ ఇద్దరికి బాగాలేదు, అభికి ఆష్నికి ఫీవర్ అండ్ కోల్డ్ అండ్ కఫ్. సో వచ్చేటప్పుడు ఫీవర్ తగ్గింది, కోల్డ్ కఫ్ ఉంది. ఆష్ని కాఫ్ డ్రాప్స్ తీసుకురమ్మంది. సో కాస్కోకి వెళ్ళి గ్యాస్ కొట్టించుకొని వచ్చేటప్పుడు కాఫ్ డ్రాప్స్ అవి పెట్టుకొని రావాలి. ఇక్కడని తెలుసు కానీ ఎంట్రన్స్ ఎక్కడో దీనికి. ఇళ్ళు భలే ఉంటాయి, దిగాక చూపిస్తాను. భలే కొత్తవి కాటేజెస్ లా ఉంటాయి అన్నమాట. అవి కూడా కట్టించి అమ్మిన ఇళ్ళు అనుకుంటా, రిజర్వాయర్ పక్కనే. ఎక్కడన్నా ఎంట్రన్స్ ఉందా? లేదు. ఇక్కడ పార్కింగ్ కూడా ఉండాలి. మనకి ఎంట్రన్స్ పార్కింగ్ రెండు కావాలన్నమాట. ఎక్కడ లేదే. ఓ, అడ్రస్ పెట్టుకోవాలనుకుంటా, మ్యాప్ పెట్టుకుని వెళ్ళాలనుకుంటా. పక్కన ఆపుదాము, కారు ఆపి మ్యాప్స్లో పెట్టుకొని వెళ్దాము. మనకి మ్యాప్స్ అనుకోండి, అది ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేస్తుంది అనమాట మనం కార్లో వెళ్తున్నామని. సో పార్కింగ్ ఉన్న దగ్గర చెప్తుంది అనమాట రూట్. నేను వెళ్ళిపోవచ్చు కదంట్లే అని మ్యాప్స్ పెట్టుకోలేదు, అంటే తెలిసిన రూటే కదా అని. వద్దా, ఎడు తీసుకెళ్తాడో. ఎడు చెప్తున్నాడు? ఓ, లేక్ డ్రాప్. ఓకే, స్ట్రైట్ వెళ్ళమని చెప్తున్నాడు ఇక్కడ. ఇదంతా రెడ్. ఓ, ఇదే అనుకుంటా అండి ఎంట్రన్స్. చూడండి ఎంట్రన్స్ ఎలా ఉందో. చాలా కార్లు ఉన్నాయి. లేదు, కర్బు పక్కనే. థ్యాంక్ యూ సో మచ్. ఆమె చూడండి ఎంత హెల్ప్ఫుల్గా ఉందో. నాకు కొంచెం ఇబ్బందిగా ఉందని పార్కింగ్ చేయడానికి ఇంకొంచెం ముందుకు పెట్టుకుందనమాట. ఇక్కడ కొంతమంది భలే హెల్ప్ఫుల్గా ఉంటారండి. ఇక్కడ మంచి వాకింగ్ ట్రాక్ ఉందండి. ఆ రిజర్వాయర్ ఉంది కదా, దాని చుట్టూత అరౌండ్ 2 miles వాకింగ్ ట్రాక్ ఉందట. చాలా ఎక్సలెంట్గా ఉంటుందంట. ఇప్పుడు బర్డ్స్ ఉంటాయంట. కారు దిగాను, మొత్తానికి ఆ రిజర్వాయర్ దగ్గర నడుస్తున్నాను. ఇక్కడే రిజర్వాయర్ ఎంట్రన్స్. చాలా పెద్ద రిజర్వాయరు, ఫుల్ వాటర్ ఉంటుంది చూడండి. ఇదంతా డ్రింకింగ్ వాటరు.
చూడండి సన్సెట్కి చూడండి, అందరూ పెద్ద వాకింగ్ ట్రాక్ ఉంది, అందుకే జనాలు తెగ వస్తున్నారు. మంచి వ్యూ ఉంటుంది కదా, మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్కి వస్తారు. ఇది ఎంట్రన్స్, అందుకే ఇక్కడ చూడండి కార్లు ఎన్ని ఉన్నాయో. చూడండి రిజర్వాయరు ఎంత పెద్దగా ఉందో. రెండు బుడ్డి డక్స్ స్విమ్ చేస్తున్నాయి, కనిపిస్తుందో లేదో కానీ వీడియోలో. వావ్, ఇక్కడికి వస్తే చాలా లోతుగా అనిపిస్తుంది, కానీ కారులో వెళ్తుంటే సర్ఫేస్ మీద ఉన్నట్టే అనిపించేది అనమాట, అంటే వాటర్ పైకి ఉన్నట్టు అనిపించేది. ఇది ఆల్మోస్ట్ కట్టి 1960లో కట్టారంటండి ఈ వాటర్ నీడ్స్ కోసము. ఇదంతా కొలరాడో రివర్ వాటర్ అట. సో పైన ఏదో వాటర్ ప్లాంట్ ఉందంట, సో అక్కడంతా ఫిల్టర్ చేసేసి వాటర్ ఇక్కడ తీసుకొస్తారు, ఇక్కడ స్టోరేజ్ చేస్తారు. ఆల్మోస్ట్ 900 మిలియన్ గ్యాలన్స్ పడుతుందంట వాటర్ ఇక్కడ. ఇంకా రైనీ సీజన్లో లాట్ ఆఫ్ వాటర్ పడుతుంది అనమాట, పైన వరకు రావచ్చు. బాగుంది కదా, చుట్టూ చూడండి లూప్ ఎట్లా ఉందో, వాకింగ్ లూపు. మనం కూడా నడుద్దాము. టోటల్ 2 మైల్స్ అనమాట ఈ లూపు, ఈ వాకింగ్ ఆర్ రన్నింగ్ లూపు. మంచి మంచి బర్డ్స్ కూడా ఉంటాయంటండి, మరి మనకు కనిపిస్తాయో లేవో. ఇప్పుడు సన్సెట్ కూడా బాగుంటుందట. ఇల్లు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, భలే వ్యూ ఉంటుంది ఇక్కడ ఇల్లుంటే. వావ్, వాటర్ వ్యూ సూపర్ ఉంటుంది అసలుకి. వాళ్ళకి చలికాలం ఇంకా ఎక్కువ చలేస్తుందేమో, ఎందుకంటే పక్కనే వాటర్స్ కదా. వీళ్ళకి పూలు కూడా ఉంది, చిన్న పూలు కూడా ఉంది చూడండి, భలే క్యూట్గా ఉంది. ఈ పక్కనే రిజర్వాయర్ పక్కనే చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. హై హోయ్ హై, చూడండి ఇల్లు ఎంత బాగుందో. ఎంట్రన్స్ కూడా ఉంది, పూల్ ఉంది. ఇంట్లో నుంచి ఇక్కడికి వచ్చేసి చక్కగా వాక్ చేసుకోవచ్చు. అవర కాస్ట్ ఎక్కువ ఉంటాయిలేండి, ఇల్లు కాస్ట్ చాలా ఉంటాయండి, ఎందుకంటే ఇక్కడ పనోరమిక్ వ్యూస్ అంటారు కదా, కొండల మధ్యలో. చూడండి పక్కన కూడా ఇల్లు ఉంది, భలే ఉంది, పూల్ కూడా ఉంది. ఈ ఇళ్ళకి అన్నిటికీ ఉన్నాయి. పూల్స్. ఇంకెక్కడి నుంచి వీళ్ళకి గోడలాగా వచ్చేసింది ఇటువైపు ఇళ్ళకి, అక్కడ వాళ్ళకి చక్కగా గేట్ వచ్చేసింది. సో ఇంట్లో నుంచి బ్యాక్ యార్డ్కి వచ్చేసి బయటకు వచ్చేయచ్చు, గేట్ తీసుకొని చక్కగా వాక్ చేయొచ్చు. బెస్ట్ వ్యూ. లెమన్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, చూడండి ఆ చెట్టుకి లెమన్స్ ఎన్ని ఉన్నాయో. ఇక్కడ ఎవ్వరు కోసుకోరు లెమన్స్, అట్లా పడేస్తారు, కింద పడిపోతాయి. పడేయటం అంటే అవి పండిపోయి కింద పడిపోతాయి. వీళ్ళకి చూడండి, ఇది చక్కగా బాస్కెట్బాల్ కోర్టు కూడా ఉంది. ఇదేంటి చిన్న పార్కా, మరి ఇది ఓన్నో మరి పార్క్ టైపు ఇడోన్నో, చిన్నగా ఉంది. జనాలు చూడండి చక్కగా వాకింగ్ రన్నింగ్ చేస్తున్నారు. ఇదంతా హిల్లీ ఏరియా చూడండి. మనం ఇక్కడ ఉన్నామా, అక్కడెక్కడో దూరంగా ఒక ఇల్లు ఉంది. వ్యూ సూపర్గా ఉంది చూడండి, చాలా బాగుంది. చూడండి ఇల్లు ఎలా ఉందో, కొండల మధ్యలో సమ్ బిల్డింగ్ కంపెనీ లాగా ఉంది. కనిపిస్తుందో లేదు నాకు అర్థం కావట్లా, సన్ను మరి కళ్ళల్లో పడుతుండేటప్పటికి నాకు తెలియట్లేదు.
వ్యూ చూడండి ఎంత బాగుందో, సన్, కొండలు, గ్రీనరీ చాలా బాగుంది. పడిపోకుండా మళ్ళీ ఇట్లాగా ఫెన్స్ లాగా చేశారు చూడండి, సేఫ్టీ కోసం. ఇక్కడ ఏ అనేది ప్రెస్టీజియస్ సింబల్ అన్నమాట, వాళ్ళ ట్రేడ్ మార్క్ టైపు ఈ సిటీకి. ఇక్కడ స్టేడియం కూడా ఉంది, దాన్ని కూడా పెద్దది ఉంటుంది బయట, ఏ అని. ఏ అంటే ఏంజల్స్. సూపర్ వ్యూ కదా. బాతులు చూడండి పైకి వచ్చినాయి కొన్ని. కొంగల బాతులే. మంచిగా పక్షులు కూడా ఉంటాయంటండి, అంటే ఆ సీజన్లో రావాలనుకుంటా, ఆ టైంకి మైగ్రేట్ అయినప్పుడు. అప్పుడు చూడండి కొండల్లో ఇల్లు ఎలా ఉన్నాయో. అందుకే ఇక్కడ వైల్డ్ ఫైర్ వచ్చిందనుకోండి, ఇళ్ళన్నీ కొండల్లోనే ఉంటాయి కదా, తొందరగా వ్యాపిస్తాయి అన్నమాట ఇళ్ళకి, ఇల్లు కూడా కాలిపోతాయి. అంతా కొండ ఏరియా ఎక్కువ, అంతా కొండే. ఎక్కువేంటి, అంతా కొండే ఇక్కడ కాలిఫోర్నియాలో. వాకింగ్ ఎంత బాగుందో చూడండి. ఇక్కడ కయోటీస్ ఉంటాయండి. కయోటీస్ అంటే నక్కలాగా ఉంటాయి అన్నమాట, కానీ అవి ఒక్కటి వస్తే ఏం చేయవు, కానీ గుంపులుగా వచ్చినాయి అనుకోండి ఎగబడతాయి అన్నమాట. సో కేర్ఫుల్ ఉండాలి. వీళ్ళకి ఫెన్స్ ఉంది, ఆ ఇంటికి ఫెన్స్ కూడా లేదు. భయం కూడా ఉండదా వాళ్ళకి ఫెన్స్ లేకుండా? పక్కన అన్ని ఇల్లు చూడండి. చీకటి అవుతుంది, అందుకే డార్క్ కనిపిస్తుంది. ఇవన్నీ చిన్న ఇల్లులాగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. అటువైపు మనం పూల్స్ చూసాం కదా, అవన్నీ పెద్దగా ఉన్నాయి, ఇవన్నీ చిన్నవి. బట్ హౌస్ ఈజ్ హౌస్ అండి కాలిఫోర్నియాలో. మీకు ఇక్కడ చిన్న ఇల్లు ఉన్నా ఒకటే, ఆ ఈస్ట్ కోస్ట్లో పెద్ద ఇల్లు ఉన్నా ఒకటే. ఇక్కడంతా హాట్ కేక్ కదా కాలిఫోర్నియాలో. ఇళ్ళు ఉన్నాయి కదా కొండ మీద, ఇక్కడ ల్యాండ్ కూడా స్లైడ్ అవుతుంది, వాళ్ళకి ఆ ప్రాబ్లం కూడా ఉంటుంది. అందుకే ఎప్పుడు గడ్డి పెట్టేసి వాటర్ పెడతా ఉంటారు. సో కింద సాయిల్ పట్టుకొని ఉంటుంది అన్నమాట. ఈ కమ్యూనిటీలో వాళ్ళు వాకింగ్ రావడానికి వే అన్నమాట ఈ ఇళ్ళకి. నా స్పెట్స్ తెచ్చుకోలేదు, కళ్ళల్లో పడుతున్నా సన్ను. అవి చూడండి ఎంత హుషారుగా నడుస్తుందో. భలే యాక్టివ్గా ఉంటారండి ఇక్కడ ఉన్న వాళ్ళు. కొంతమంది ఏమో ఒబిస్గా ఉంటారు, కొంతమంది ఏమో భలే యాక్టివ్గా ఉంటారు. ఇక్కడెక్కడ కొంచెం కూర్చోవచ్చు అనుకుంటా, బెంచ్ ఉంది. వారేవా సన్సెట్ ఎంత బాగుంది. జస్ట్ సన్సెట్ తోటి ఒక చిన్న క్లిప్పు. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది లోపు రౌండ్. దోమలు చూడండి ఎట్లున్నాయి. ఈ ఇళ్ళల్లో కూడా ఉంటాయి అనుకుంటా ఇట్లాగే, ఈ కొండల పక్కన ఇళ్ళల్లో.
మీకు కనిపిస్తున్నాయో లేదో, చాలా ఉన్నాయి దోమలు. చల్లగా అయిపోయింది వాతావరణం. ఇల్లు చూడబండి భలే ఉన్నాయి. కొత్త కట్టినట్టున్నారు లాస్ట్ 5 yearsలో. చక్కగా ఇక్కడ రిజర్వాయర్, ఇక్కడ ఇల్లు. మోస్ట్లీ కాలిఫోర్నియాలో ఓల్డ్ ఇళ్ళు ఉంటాయండి, కొత్తవి చాలా తక్కువ. కొత్తవి అంటే 2000లో కట్టిందంటే కొత్తది అనుకోవాలి మనం. ఇంకా అదే కొత్త దాని కింద లెక్క. ఇంకా 50s 60s ఇల్లు కూడా ఉంటాయి. బుడ్డ గేటు, ఇటు వచ్చి నడుచుకోవడానికి. ఇక్కడ బాగా ఎత్తుగా ఉంది, అప్పుగా రెప్ప వస్తుంది నడుస్తుంటే. నేనైతే టైర్డ్ అయిపోయా. ఇంత పెద్ద రౌండ్ వేసారు అప్పటికే. పెద్ద డిస్టెన్స్ ఎక్కువ ఏం లేదు. అది యాక్చువల్ 1.8 అంత అన్నారు. 1.8 మైలు 1.6 మైలు అన్నారు. నేను డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తా ఎగిరేటప్పటికి కాళ్ళు నొప్పులు పడుతున్నాయి. చక్కగా 2 రౌండ్లు వేసామంటే 4 మైళ్ళు నడిచినట్టు. ఆల్మోస్ట్ 20,000 స్టెప్స్ అవుతుంది. ఎంట్రన్స్ ఎక్కడ? ఎంట్రన్స్ మిస్ చేసినట్టున్నానే. ఇట్లా సందులాగా ఉంది. సో నేను ఎంట్రన్స్ కోసం చూస్తుంటే ఒక అతను బాగా చేస్తా కనిపించాడు. పెద్ద ఆయనే, చైనీస్ కొరియన్ అదే అట్లాగే అయి ఉంటాడు అనమాట. వన్ ఆఫ్ ద నేషన్ అటు సైడ్. సో సరే చూపిస్తాను ఎంట్రన్స్ అన్నాడు అనమాట. సరే అని నడుస్తున్నాము. మీ రిలీజియన్ ఏంటి అని అడిగాడు. అంటే హిందూ అన్నాను. అంటే ఓ ఆర్ యు ఫ్రమ్ ఇండియా అని అడిగాడు. ఎస్ అంటే ఇంకా నేను ఇండియా 4 times వెళ్ళాను. క్రిస్టియన్ సర్వీస్ కోసం వెళ్ళాను. నాకు స్టోరీ ఉంది, నేను నీకు షేర్ చేస్తాను నా స్టోరీ ఏంటో అని చెప్పాడు అనమాట. ఇంగ్లీష్ ఏం ఎక్కువ మాట్లాడారు. ఇంకా మొత్తానికి అతను బయట ఇది వరకు తీసుకెళ్ళి అదే తను పేపర్ ఇచ్చాడు అనమాట అతను. నేను ఇంక చదవడం కూడా చదవలేదు. నాదేదో ఫాస్ట్ సంథింగ్ లాగా అనిపించింది. నేను ఇంక చదవలేదు, జస్ట్ తీసేసుకొని కార్లో పడేసాను. అట్లా నడుస్తున్నాడు చూడండి ఇతను. Oh, 6 countries. Oh, you visited? 6 countries. Yeah, sure. Yeah, thank you. Thank you. God bless you. Yeah, thank you. వచ్చేసాము కార్లోకి. ఇంకా బ్యాక్ ఆశి కాఫ్ డ్రాప్స్ తీసుకురమ్మంది. కాఫ్ డ్రాప్స్ అను ఇంట్లో మిల్క్ ఆల్మోస్ట్ వచ్చినాయి. మరి కాస్కోకి ఈరోజు ఇంకేం వెళ్తాం, ఈరోజు రేపు వెళ్ళొచ్చులే. జస్ట్ కానీ గ్యాస్ కొట్టించాలి. మనం వెళ్ళొద్దు అనుకున్న కార్లో గ్యాస్ అయిపోయింది. కాస్కోకి వెళ్ళాల్సిందే. ఒక్క మిల్క్ ఒకటి కావాలి కాస్కోలో, అంతే. కాస్కోకి వస్తే ఎప్పుడు ఏదో ఒకటి ఉంటాయి తీసుకోవాల్సినవి. యాక్చువల్ బ్రెడ్ కూడా తీసుకుంటే బాగుండేది అనిపించింది.
అయిపోయింది. కాఫ్ సిరప్ కూడా ఇక్కడ కాసుకోవాలని తీసుకున్నాను. డేసిల్లో ఏదో ఉందండి మెడిసిన్ పేరు. సో అది తీసుకున్నాను. ఇంకా మళ్ళీ అక్కడ సివిఎస్ దగ్గర ఆగే పని లేకుండా ఇక్కడ సివిఎస్ ఫార్మసీ అని ఉంటుంది, అక్కడ తీసుకోవచ్చు మెడిసిన్స్ ఏమన్నా కావాలంటే. కానీ అది రాల్స్ పక్కనే ఉంటుంది. మాకు ఇక్కడ గ్రాసరీ స్టోర్ రాల్స్ ఉంది కదా, దాని పక్కన. ఇంకా ఇక్కడ లాస్ట్ మినిట్లో వెనక్కి వెళ్ళి చూశాను, అక్కడ కాస్కోలో ఉన్నాయేమో అని చూస్తే కాఫ్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇంకా తీసేసుకున్నాను అనమాట, ఎక్కడైతే ఉందిలే మళ్ళీ అని. సో అయిపోయింది, ఇంక డైరెక్ట్గా ఇంటికి వెళ్ళటమే. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా.